ముట్టుకునేది ప్రతిదీ పరిశుద్ధమై ఉండాలి. మనం ముట్టుట వలన అపవిత్రపరచబడకూడదు, వినుట వలన అపవిత్రపరచబడకూడదు, ఆహారం వలన అపవిత్రపరచబడకూడదు, మనం ముట్టుతున్న దాన్ని బట్టి అపవిత్రపరచబడకూడదు, మనం వింటున్న వాటిని బట్టి కూడా మనం అపవిత్రపరచబడకూడదు. అంటే మన మాటలు, మన క్రియలు, మన చూపులు, మన ప్రవర్తన సమస్తం కూడా ఏముండాలి? పవిత్రములై ఉండాలి. హల్లెలూయా. మొదటిగా ఏమైపోవాలి? మనము ఏముండాలి? మొదట్లో ఆహారం వలన అపవిత్రపరచబడకూడదు, అంటే లోపటికి వెళ్ళే వాటి వలన మనం అపవిత్రపరచబడకూడదు. రెండవది శరీరం వలన అపవిత్రపరచబడకూడదు. మూడవది నోటి మాట వలన అపవిత్రపరచబడకూడదు. నాలుగవది చెవులు వినుట వలన అపవిత్రపరచబడకూడదు. ఐదవది ఏం చేస్తున్నాం? మనము ముట్టుట వలన అపవిత్రపరచబడకూడదు. ఆరవది విశ్రాంతి దినాన్ని మనం పాటించకపోతే అపవిత్రపరచబడే అవకాశం